రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రోజు స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో జిల్లా షీ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మహిళా రక్షణకు ప్రథమ బాధ్యతగా తీసుకుంటూ మహిళా రక్షణయే ధ్యేయంగా జిల్లా షీ టీం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగానే పోలీస్ శాఖ పేరుతో జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళా కానిస్టేబుల్ ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ, ట్రైనీ ఎస్ఐ వినిత, షీ టీం ఏఎస్ఐ ప్రమిళ, షీ టీం సిబ్బంది, పోలీస్ శాఖగా ఎన్నిక కాబడిన మహిళా కానిస్టేబుల్ విద్యార్థులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ కూడా ఈ అక్క గురించి, ఉమెన్ సేఫ్టీ, చిల్డ్రన్ సేఫ్టీ గురించి ఇందాక చెప్పారు. అయితే చాలాసేపు నుంచి మీరు మాట్లాడుతున్నారు. ఒకటే, మీరు లైఫ్లో ఒక ఏజ్ ఆఫ్ 14 years నుంచి 19 years వరకు, అంటే ఇది ఒక టర్నింగ్ పాయింట్. ప్రతి ఒక్కరూ ఏదైనా చెడిపోవాలన్నా అంటే ఈ 14 years నుంచి 19 మీకు ఆలోచన శక్తి వస్తుంది. మీరు ఎవరు ఏం చెప్పినా రిజెక్ట్ చేస్తారు. తర్వాత చెప్పుకునే ధైర్యం వస్తుంది, అన్నీ వస్తుంది. కాబట్టి ఈ ఏజ్లో మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత అదే ఈ ప్రోగ్రాము ఇంతకుముందు ఒక షీప్ టీం ఉండేది. వాళ్ళే మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం అన్ని స్కూల్స్ చెప్పి అన్ని స్కూల్స్కు తిరిగి వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే వాళ్ళు టోల్ ఫ్రీ నంబరు, తర్వాత వాళ్ళ ఉమెన్ షీ టీం నంబరు, తర్వాత బయటికి ఎక్స్పోజ్ చేయకపోవడం మీ పేర్లు, అట్లాంటివన్నీ మీకు చెప్పేది. మీకు మండలంలో ఉన్నటువంటి అన్ని ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఎస్పీ గారు వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము. అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరికీ అందుతుంది. తర్వాత మీ భవిష్యత్తులో అంటే మీకు ఆలోచించే కెపాసిటీ కూడా పెరుగుతుంది మీరు చెప్పే విషయాల ద్వారా. ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ వస్తున్నాను. దీనికి సంబంధించి లోకల్ ఎలాంటి ప్రాబ్లమ్స్